కోరాపుట్లో మీరు చేసిన యాక్షన్ పనులు టీమ్స్ ఏమున్నాయండి, యాక్షన్ వర్క్? కోరాపుట్లో అయితే యాక్షన్ అంటే అదే 4 కంపెనీలో దాంట్లో దాడిలో ఉన్నాను. ఇంకొక ఆ దాడి గురించి చెప్పండి సార్. ఆ దాడికి ఏంటంటే ముందే రిక్కి చేసి దాంట్లో అమోనేటెడ్ ఉంటుంది జర, తర్వాత పోలీసులు చంపేసి ఆయుధాలు తీసుకురావడం, జల్టీని తీసుకురావడం, అక్కడ విస్ఫోటన జరుగుతుంది కదా, మొత్తం ఒక కంపెనీకి జరుగుతుంది కాబట్టి మెయిన్ జల్టీని తీసుకురామని టార్గెట్. అక్కడ దాడి చేయడం, తుపాకులు, జల్టీని తీసుకురావడం, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవాలని అనేసి మా టార్గెట్. అక్కడ దాని అనుకున్న ఇంకా 1 సంవత్సరం నుంచి రిక్కి చేసిరు. దాంట్లో నేను కూడా ఒక పార్ట్ ఉన్నా. రిక్కి చేసినాక దాడి చేసి దాంట్లో 14 మంది. ఎన్ని గంటలు దాడి చేశారు? దాడికి ఎంట్రీ ఎలాగా, ఎగ్జిట్ ఎలాగా? తెల్లవారు జరిగింది అది. తెల్లవారుజామున అప్పుడు రిట్రీట్ అయ్యిండు బలగాలు, లోపల ఇరికిపోయినాయి మా బలగాలు ఇరికిపోయి అట్లా తెల్లవారు చేసి వాళ్ళు 14 మంది చనిపోయారు. తర్వాత వీళ్ళిద్దరు చనిపోయారు. అంటే ఎంతసేపు జరిగింది ఆ వారం? అది రాత్రి 12 గంటలకు కరెక్ట్ గుర్తులేదు, కానీ అప్పుడే తెల్లవారు దాకా జరిగింది. తెల్లవారి 4 గంటల దాకా రిట్రీట్ అయినాం, బలగాలు రిట్రీట్ అయినాయి. మరొకసారి చెప్పండి. ఆ కంపెనీ మీద రాత్రి 12 గంటల లోపలికి వెళ్ళారు, సంవత్సరం నుంచి రెక్కి వేశారు. ఎంతమంది వెళ్ళారు? దాంట్లో మిలిసే గిట్ట మొత్తం 100 మంది దాకా ఉంటారు. అది అంటే వెనక నుంచి వెళ్ళారు, ముందు నుంచి వెళ్ళారా? అంటే వెనక నుంచి, అంటే టీములు ఇది ఫలాన్ దగ్గర మీరు పోవాలి, ఫలాన్ దగ్గర నుంచి మీరు అంటే లోపల అడ్వాన్స్ కావాలి అనేసి మొత్తం ఒక్కొక్క టీంకు కమాండర్ ఇచ్చి బాధ్యత ఇటు రోడ్డు నారాయణపట్నం రోడ్డుకు, ఇటు లక్ష్మీపూర్ రోడ్డుకు అంబుష్ టీంలో పెట్టి పెట్టరు. మీరు ఏ టీంకి ఉన్నారు? నేనైతే అంబుష్ టీంలో. అంటే లోకల్ కాబట్టి ఇప్పుడు నేను జనాలకు సమన్వయం చేసుకోవాలి. తర్వాత అక్కడ మనం లోకల్గా పరిచయం ఉన్న వాళ్ళకు మనం మిలిషాకు రిసీవ్ చేసుకొని వాళ్ళ జనాలతో మాట్లాడడానికి నేను అంబుష్ టీంలో. అవును, పబ్లిక్ నుంచి మీకు వ్యతిరేకత రాలేదా? రాలేదు. పోలీసులు వచ్చారా? వచ్చారు. మరి వాళ్ళతో ఫైటింగ్ అంటే ఇప్పుడు మా టీంకు తగలలేదు. ఇటేమో మేము టిస్మిల్గూడ రోడ్డుకు మేమున్నాం, అక్కడ లక్ష్మీపూర్ రోడ్డుకు వాళ్ళు ఉన్నారు. అతల మన గుమ్మలక్ష్మీపురం నుంచి ఒక రోడ్డు వస్తుంది, 3 రోడ్లు ఉంటాయి, అటు ఒక టీం ఉన్నది. ఈ లక్ష్మీపూర్ టీంకి అక్కడ అంబుష్ జరిగింది. వాళ్ళు విస్ఫోటన చేసిండ్రు, వాళ్ళు కూడా మైండ్ బ్లాస్ట్ చేసిరు. ఇంకా పెద్ద ఏం కాలేదు. తర్వాత మీ టార్గెట్ రీచ్ అయ్యారా? అంటే మా టార్గెట్ చేయలేదు ఇంకా. అంటే మేము లోపల బలగాలు కొంతమంది ఉండే కొన్ని జల్టీని తీసుకొచ్చినాం, బలగాలు ఎమ్మటెమ్మటే ఇంకా వాళ్ళు కూడా ఎంటర్ కావడం అట్లా జరిగినాయి. తర్వాత మీరు చేసిన ఇంకొక యాక్షన్ టీం గురించి చెప్పండి. నాయగడది చేసిన పెద్ద నయాగడ పెద్దది నాయగడ దాడి ఏంటో దాడి? దాంట్లో కంపెనీలో ఉన్నా నేను, 200 మంది. దాంట్లో నాయకత్వం అంటే దేవ్జీ, తర్వాత ఈయన జంపన్న, వాళ్ళిద్దరు. దాడి ఎలా చేశారు? ఇంకా పెద్ద నాయకత్వం అక్కడ బీహార్ కూడా ఆయన వచ్చిండు. బీహార్ అంటారు, ఆయన పేరేవో కేశవరావు ఎవరు అంటారు చూడండి, ఇప్పుడు సెక్రటరీ ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. ఆయన మీ టార్గెట్ ఏంటి అక్కడ? టార్గెట్ ఏంటంటే మెయిన్ అది మిలిటరీ ట్రైనింగ్ క్యాంపు మీద దాడి చేయడం, దాంట్లో ఉన్న తుపాకులు మొత్తం తీసుకురావడం. దాంట్లో 3 టీములకు పోయినాయి, 3 టార్గెట్లు పెంచుకున్నారు. ఒకటేమో చిన్నది, ఒకటి ఇంకొకటి. దాంట్లో 3 టీములుగా విభజించుకొని మేము మెయిన్ టీం మాది ఫస్ట్ అది క్యాంపు, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపు మీద దాడి చేయడం జరిగింది. టార్గెట్ రీచ్ అయ్యారా? అంటే ఎన్ని తుపాకులు తీసుకొచ్చారు? దాంట్లో ఇంకా ఎన్ని తుపాకులు అని లెక్క లేదు, దాంట్లో చాలా తుపాకులు తీసుకొచ్చారు. తర్వాత సమీక్షలో మీరు ఉన్నారా? తర్వాత సమీక్షలో ఉన్నాము. తర్వాత ఎమ్మటే ఇప్పుడు అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చినాం. ఒక చనిపోయిన మిలిటరీ కమాండర్ ఉన్నాడు, ఆ కంపెనీ కమాండరే వేరే దగ్గర తీసుకుపోయి ఆ తుపాకులు చేయడం జరిగింది. మేము మొత్తం తీసుకొచ్చినా ఎమ్మటే పోర్ట్స్ వచ్చింది, అక్కడ ఫైరింగ్ జరిగింది. దాంట్లో 2 కామ్రేడ్స్ చనిపోతే కూడా గుట్ట మీద తీసుకురావడం, మళ్ళీ అక్కడ వాళ్ళు పూడ్చుకొని ఇంకా తుపాకులు మేము మోసినన్నీ తీసుకొచ్చినాం. అతను మొత్తం ఆ గుట్టకి పెట్టేసినాం, అక్కడ ఇక్కడ పెట్టినా. తర్వాత మొత్తం ఎత్తుకొని తీసుకొని కోరాపుట్ నుంచి నెక్స్ట్ అడిగి కోరాపుట్ నుంచి అక్కడి నుంచి సీదా మళ్ళీ కోరాపుట్కే వచ్చినాం. నాయగడ చేసి కోరాపుట్కి వచ్చాం. పెద్ద ఎత్తునతో ఒక 3 లారీల తుపాకులు తీసుకొచ్చినాయి. దాంట్లో పిస్తోల్ నువ్వు ఇష్టం. మేము ఏం చేసిన చిన్న తుపాకులు పట్టుకొని పోయినాం. నేను కూడా ఏం చేసిన రైఫిల్ పట్టుకుపోయినా, అది పడేయడము మంచి ఏకే తుపాకు వేసుకో
ఏకే తుపాకి వేసుకోవడం ఇన్సాస్ మళ్ళీ ఈ భుజం మీద ఒకటి ఈ భుజం మీద ఎంత కమాండర్ ఏం చెప్పారు అంటే బీహార్ వాళ్ళు చెప్పిండు జంపన్న వీళ్ళందరూ ఏం చెప్పి మీరు ఎంత మీ శక్తి సామర్థ్యాలన్నీ వెనుక తీసి మీరు ఎన్ని తుపాకులు మోస్తారో అన్ని తుపాకులు మీరు పట్టుకోండి, అన్ని తూటాలు మీరు పట్టుకోండి, మనం ఇక్కడ నుంచి కొద్దిగా ఎస్కేప్ అయినాక మనం ఎక్కడెక్కడో డంప్ చేసుకుంటూ పోదాము, మీరు ఇబ్బంది పడకనేసి మా కమాండర్ చెప్పింది. చెప్పడం దానికి ఫాలో అయ్యి తీసుకొచ్చింది. అచ్చా, కోరాపుట్ తర్వాత మీరు ఎక్కడికి మళ్ళీ బలిమలకి వచ్చారా లేదా కట్ ఆఫ్ ఏరియాలో ఉన్నారు? లేదు, మళ్ళీ కోరాపుట్కి వచ్చాను. తర్వాత ఎంతకాలం ఉన్నారు కోరాపుట్లో? కోరాపుట్లో 2012-13 దాకా ఉన్నా. 2013లో మళ్ళీ కట్ ఆఫ్ ఏరియాలో ఉన్నా. అచ్చా, మరి బలిమల ఎప్పుడు దాంట్లో? బలిమేలలో ఏమో కంపెనీలో ఉన్నప్పుడు, కంపెనీలో ఫస్ట్ 2008లో కంపెనీలో ఉన్నప్పుడు బలిమేలలో దాడి చేయడం జరిగింది. నేను కంపెనీలో ఒక సభ్యురాలు, ఫస్ట్ కంపెనీ ఒకటి ఉండే. అంటే బలిమేల ఆ సంఘటనలో గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడికి వచ్చారని మీకు ఎలా తెలిసింది? ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? అక్కడైతే లోకల్లో మేము కంపెనీ తిరిగేటోళ్ళం. మేము ఈస్ట్ కూడా తిరిగినా, నేను కంపెనీలో ఉన్నప్పుడు ఈస్ట్లో మొత్తం తిరిగిన. చిన్న చిన్న దాడులు చేయడం, ఇన్ఫార్మర్లు చంపడము, అట్లా చేసిన చిన్న చిన్న పోరాటాలు చేయడం, అంటే తునికా పోరాటం, తర్వాత ఈ రేట్లకు సంబంధించి ఆ లోకల్ వాళ్ళతో కలిసి కంపెనీ కూడా కార్యక్రమాలు, అంటే గ్రామీణ స్థలంలో పోయి ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనేసి పార్టీ కూడా ఒక తీర్మానం చేసింది. కంపెనీ కూడా ఉత్పత్తిలో పాల్గొనాలనేసి అప్పుడు ఎడ్జెర్సీ ఎక్కడలో ఓవి ఎడ్జెర్సీ ఒక తీర్మానం చేయడం జరిగింది. అట్లా పోవడం జరిగింది. అట్లా పోలీసు వాళ్ళు రావడం, బలిమేలకు రావడం. అంటే మీరు బలిమల రిజర్వాయర్ దాటిన తర్వాత మీరు ఉన్నట్టున్నారు పార్టీకి, అప్పుడు కంపెనీ చిత్రకొండ అవతల కదా మీరు ఉన్నారు, జాన్బాయ్ ఆ ప్రాంతంలో. వీళ్ళు వీటి వచ్చారనే విషయం మీకు ఎలా తెలిసింది? అంటే వస్తున్నారు పోతున్నారు పోలీసు వాళ్ళు వస్తుండ్రు పోతుంటే మా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళ ప్రసాద్కి వీళ్ళకి తెలిసిపోయింది. ఇక్కడ మేము కూడా కంపెనీ అందుబాటులో ఉన్నది. ఇంకా ఎట్లయితే వీళ్ళు దొరుకుతారో అనేసి బూస్పుట్ మీద దాడి చేయడం, దాంట్లో నేను కూడా ఉన్నాను. బూస్పుట్ సంత మీద దాడి చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, దాడి చేసి వచ్చినాం మేము. దీంట్లో మళ్ళీ పార్ట్ అయినాం. అప్పుడు తెల్లవారే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వాళ్ళు కూమింగ్ చేసుకొని లాంచ్ ఎక్కి వస్తుంటే, పోయినప్పుడు వట్టి లాంచ్ పోయింది. వాళ్ళకి తీసుకురావడం, కూమింగ్కి వచ్చిన పోలీసు వాళ్ళకు తీసుకురావడం, వట్టి లాంచ్ పోతుంటే మేము చూసినాం. మేము దాడి కూడా చేసినాం, బూస్పుట్ సంత మీద దాడి చేసినాం, వచ్చి మళ్ళీ అంబుష్లో పార్ట్ అయినాం. దాంట్లో లాంచ్ పోతుంటే చూసినాం, మా పక్క నుంచి వెళ్ళింది. మళ్ళీ బలగాలు తీసుకొచ్చినాక ఫస్ట్ అసాల్ట్ టీం కొట్టింది. అసాల్ట్ టీం కొట్టినాక మళ్ళీ మా టీం దగ్గరికి వచ్చింది. దాంట్లో నేను కూడా పార్ట్.